హలో వెల్కమ్ బ్యాక్. సో నేను రీసెంట్గా ఒక స్టోరీ విన్నాను, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక యంగ్ కపుల్, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 3 years అయింది. నెక్స్ట్ డే వాళ్ళ యానివర్సరీ. బట్ ఈ రోజే వాళ్ళకు గొడవ జరిగింది. గొడవ జరగడంతో వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. బట్ ఆమె ఏమనుకుందంటే, సో రేపు యానివర్సరీ కదా, రేపు మాట్లాడదాం అనుకుంది. ఆయన యాజ్ యూజువల్ ఎప్పుడులాగానే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో తను ఏమనుకుంటుంది, ఈవినింగ్ ఏదో ఒక స్వీట్స్ ఏమైనా పట్టుకొని వస్తారు కదా, అప్పుడు సారీ చెప్దాం అని అనుకుంటుంది. తను అనుకున్నట్టుగానే ఆయన వచ్చారు. సో వెళ్ళి డోర్ తీసి ఓపెన్ చేసేసరికి ఆయన స్వీట్స్తో రెడీగా ఉన్నారు. బట్ ఈలోపే ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మేము పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం, ఇక్కడ మీ హస్బెండ్ చనిపోయి ఉన్నారు, సో బాడీ కలెక్ట్ చేసుకోవడానికి రండి అని. ఒక్కసారిగా ఆమె షాక్ అయింది. అదేంటి ఇప్పుడే కదా మా హస్బెండ్ వచ్చారు, మీరేంటి అలా అంటున్నారంటే, సో పోలీస్ ఏం చేస్తారంటే డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెప్తారు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అన్ని కరెక్ట్గా చెప్తారు. ఈమెయితే వెళ్ళి చూసేసరికి వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉండరు. అంటే మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయే ముందు మనతో ఇలా వచ్చి మాట్లాడతారా అని ఇంకా సారీ కూడా చెప్పలేకపోయానని చాలా చాలా బాధపడుతుంది ఆమె. ఈలోపు లోపల నుంచి వాళ్ళ హస్బెండ్ వస్తారు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంటే తను ఇదంతా చెప్తుంది. చెప్పేసరికి వాళ్ళ హస్బెండ్ అంటారు, అయ్యో నేను నీకు చెప్పడం మర్చిపోయాను, నా వ్యాలెట్ మెట్రోలో మిస్ అయింది అని. సో ఈ వ్యాలెట్ దొరికిన ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయారు. వ్యాలెట్ కొట్టే ఆయన చనిపోయారు. గాడ్ హ్యాడ్ గివెన్ మీ సెకండ్ ఛాన్స్ అని, ఐఎమ్ వెరీ సారీ అని చెప్తుంది. సో వాళ్ళ హస్బెండ్ అయితే ఏముందిలే ఊరుకో అని కొట్టి పారేశారు. బట్ ఆయన వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె లైఫ్ అంతా ఒక్కసారిగా షటర్ అయిపోయింది. సో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, తనకొచ్చినట్టు అందరికీ లైఫ్లో సెకండ్ ఛాన్స్ రాదు. సో అందుకే ఇష్టమైన వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఈగోకి వెళ్ళొద్దు. ఎందుకంటే రేపు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏమవుతుందో ఎవరైనా చెప్పలేం. సో డోంట్ లెట్ యువర్ ఈగో ఓవర్ హ్యాపీనెస్ అండ్ కిల్ దెమ్. బాయ్.